నమస్కారం ఫ్రెండ్స్. మనిషి తన జీవితంలో తనను తాను నియంత్రించుకోవడం కాకుండా తన పిల్లల ప్రవర్తనపై కూడా గట్టి నిఘా ఉంచాలి. తాను ఉన్నా లేకున్నా పిల్లల ప్రవర్తన, పిల్లల డిసిప్లిన్ తమ ఖాతాలో పడుతుంది అని ప్రతి పేరెంట్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏమంటే, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్, ఆయనపై ఒక పాస్కో కేస్ నమోదైంది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్. ఇది చాలా మంచి యాక్ట్, పవర్ఫుల్ యాక్ట్. కానీ ఇది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లాగా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను తప్పు జరగలేదు అంటలేను, కానీ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే తీరు చూడండి ఎలా ఉంటుందో. దానివల్ల ఈ పాస్కో కేసు యొక్క పాపులారిటీ ఎక్కువై రేపు ఇలాంటి అఫెన్సెస్ జరిగినా జరగకపోయినా చాలామంది ట్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ 100% తప్పు చేశాడు. అంటే ఒక హోంమంత్రి, అంటే కేంద్రంలో ఒక యూనియన్ గవర్నమెంట్లో ఒక సహాయ మంత్రి, హోం సహాయ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్, అంటే అమిత్ షా కింద పనిచేసే ఒక మినిస్టర్ యొక్క కొడుకు పాస్కో కేసులో బుక్ కావడం, ఇది పొలిటికల్గా ఒక హీట్ క్రియేట్ చేసే సబ్జెక్ట్. అయితే ఇవాళ మనం ఈ పాస్కో కేస్ రేపు చేంజెస్కి గురవుతుందా? ఈ పాస్కో కేసుని మిస్రిప్రజెంట్ లేదా మిస్యూజ్ చేయొచ్చా? అసలు ఈ కేసు ఎలా ఉంటుంది? దీంట్లో అబ్యూజ్ అంటే ఏమి, సెక్షువల్ అబ్యూజ్ అంటే ఏమి, ఈ సెక్షువల్ అబ్యూస్ దాంట్లో రకాలేమి, బండి సంజయ్ తనయుడు చేసిన అంటే క్రైమ్ ఏమి, ప్రతి ఒక్కరూ ఇండియన్ లాస్ గురించి కొద్దో గొప్ప జ్ఞానం సంపాదించుకోవాలి. మనము పెద్ద పెద్ద బుక్కు చదివే అవసరం లేదు. మనం జనరలీ సొసైటీలో వ్యవహరించేటప్పుడు కొద్దిగా అవేర్నెస్తో ఉండాలి. ఇక్కడ మనము సొసైటీలో ఈ కేసుకు అంటే అడ్డంకులు ఏమున్నాయి, ఇలాంటి కేసెస్లో కన్ఫ్యూజన్ ఎలా క్రియేట్ అవుతుంది మనం ఇవాళ తెలుసుకుందాం. ఇంట్లో మనిషి కానివ్వండి, మీ క్లోజ్ రిలేటివ్ కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఎవరైనా 18 వయస్సు లోబడిన
ఏ యువతి యువకుడితోనైనా ఒక సెక్షువల్ అఫెన్స్ చేస్తే ఆయన శిక్షకు అర్హుడు. దీంట్లో చాలా థిన్ లైన్ ఉన్నది, థిన్ రెడ్ లైన్. కోపం వస్తే ఎవరైనా సొంత తండ్రి పైనైనా సొంత తల్లి పైనైనా సొంత రిలేటివ్స్ పైనైనా సొంత తాత అమ్మమ్మ నాయనమ్మ పైనైనా కేసు నమోదు చేయొచ్చు కోపం వస్తే. లా బ్లాక్ అండ్ వైట్ ఉంటుందండి, దీంట్లో రిలేషన్షిప్స్ పనికిరావండి. మీరందరూ గమనించాలి, నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్, అందరూ నోట్ చేసుకోవాలి. లా 18 years కింద ఉన్న వాళ్ళని చిల్డ్రన్గా భావిస్తుంది. అంటే అమాయకంగా ఉండే వయస్సు. కానీ ప్రభుత్వాలు లా ఒకటి గమనించాలి, మీరు 18 అనే వయస్సు అంటే ఒక మెచ్యూరిటీ, ఒక మేజర్ అవుతాడని మీరు ఇది ఎప్పుడు నిర్ణయించారు? కొన్ని 3-4 దశాబ్దాల కింద. కానీ ఫిజికల్, మెంటల్, సొసైటీ వైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ 30 yearsలో 40 yearsలో ఎంత జరిగింది? ఆడపిల్లలు మగపిల్లలు అప్పటికన్నా ఇప్పుడు ఎంత తొందరగా మెచ్యూర్ అవుతున్నారు, మెంటలీ ఫిజికలీ. ఈ మెంటలీ ఫిజికలీ మెచ్యూర్ కావడానికి బయటి సర్కమ్స్టెన్సెస్ ఏమైనా తోడ్పడుతున్నాయా? 30-40 ఏళ్ల క్రితం ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడుందా? సెక్షువల్ అవేర్నెస్ పెరగలేదా? 7వ క్లాసు దాటుతున్న అమ్మాయిలు బ్యూటీ పార్లర్కు వెళ్ళటం లేదా? 7 నుంచి 10 లోపలున్న క్లాస్లో ఉన్న పిల్లలు పార్న్ కంటెంట్ చూడటం లేదా? ఇది 30 ఏళ్ల 40 ఏళ్ల క్రింద సాధ్యమేనా? ఫుడ్ అండ్ అదర్ లైఫ్ స్టైల్ వల్ల ఫీమేల్స్ తొందరగా మెచ్యూర్ కావటం లేదా? ఇప్పుడున్న పిల్లలు 30 ఏళ్ల క్రితం ఉన్న 14 ఏళ్ల పిల్లలతో సమానమా? ఇప్పుడు 14 ఉన్నాయి కదా, 30 ఏళ్ల క్రితం 14 ఏళ్ల పిల్లగాడు ఎలా ఉండేవాడు, 18 ఏళ్ల పిల్లవాడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు అలాగే ఉన్నారా? అంటే ఇప్పుడున్న పెరుగుతున్న పిల్లలకు అవేర్నెస్, హక్కులు, తమ బాడీపై కంట్రోల్, ఈ 3 చాలా ఎక్కువన్నాయి. హక్కులు, అవేర్నెస్, బాడీపై కంట్రోల్. వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు. అంటే ఒక విజువల్ మీడియంలో మోడ్లో పోతే ఒక మనిషి 18 ఏళ్ళు దాటాడు, వాడు పిల్లవాడు కాదు అని బై సైట్ మనం గుర్తుపట్టగలమా? ఇదే ఒక 17 ఏళ్ల బాలుడితో జరిగింటే అది పాస్కో కేసు అవుతుందా? ఎన్ని నమోదైనాయి? ఇదే 17 ఏళ్ల 11 నెలల ఒక బాబుతో జరిగింటే పాస్కో కేసు నమోదవుతుండనా అగెన్స్ట్ 1 woman? మనం బండి భగీరథ్ కేసులో చూసుకుంటే
ఫుల్ అవేర్నెస్తోని లాలూచి పడి కంట్రోల్ తప్పి తన బ్యాక్గ్రౌండ్ని విస్మరించి మదమెక్కి ఈ పని చేశాడు. అంటే దీంట్లో ఏ రెండో డిస్కషన్ అవసరం లేదు. బండి భగీరథ్ వాజ్ ఎమోషనల్, టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అండ్ హీ వాజ్ అవేర్ that something may go wrong, but he was confident that he can get out. లాలూచి పడ్డాడు, ఆపుకోలేకపోయాడు. ఈ రెండు ఎందుకు జరుగుతాయి? జనరల్లీ ఎందుకు జరుగుతున్నాయంటే తన తండ్రి యొక్క పొజిషన్ని అడ్డపెట్టుకొని, రెండోది తనపై తనకు కంట్రోల్ లేక. ఈ జనరలీ అంటే మాదక పదార్థాలు తీసుకున్నా తీసుకోకపోయినా ఒక మేల్ టెస్టోస్ట్రోన్ యొక్క ప్రభావం చేత ఈ పని జరిగి ఉంటుంది. ఇది 100% తప్పు. బట్ నేనేమంటున్నా అంటే కండ్ల నుంచి చూసి ఒక మనిషి 18 ఏండ్ల లోప ఆ పైనున్న మనిషి అని ఎలా గుర్తుపట్టగలం? ఇవాళ రేపు అమ్మాయిలు కూడా 18 ఏండ్లు అనిపిస్తలేరు, అబ్బాయిలు కూడా అసలు అనిపిస్తలేరు. వాడు ఇంటర్ 9th క్లాస్ వచ్చే వరకే మీసాలు గడ్డాలు అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే వాడు 15-16కి 20-21 అనిపిస్తున్నాడు. 20-21 అబ్బాయి అట్లీస్ట్ ఒక 28 to 30 years అనిపిస్తున్నాడు. అంటే ఏదైనా యువతి వీడు 18 ఏండ్ల లోబడి ఉన్నాడు అని తెలుసుకొని అంటే ఛాన్సే లేదు. మెజారిటీ మగపిల్లలు కూడా ఫుల్ గడ్డాలు మీసాలు పెంచుకొని ఒక 24-25 లాగా అనిపిస్తున్నారు. వాడు 9th 10th క్లాస్ వాడు. మన టైంలో అట్లా లేకుండే. ఐ వాజ్ 5'1". ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 5'1" చెడ్డీ వేసుకొని పోయినా జూనియర్ కాలేజ్కి. లెక్చరర్ తిడితే నెక్స్ట్ 2 days ఆగి అయినాక ప్యాంటు కొనుక్కున్నా. నెక్కర్ వేసుకొని పోయినా జూనియర్ కాలేజ్కి. ఒరే కాలేజ్కి వచ్చినాం, ఈ నెక్కర్ ఏంద్రా ఇది, ప్యాంట్ వేసుకు రావాలి అంటే అప్పుడు ప్యాంట్ వేసుకున్నా. 2 days ఆగి ప్యాంటు కొనుక్కొని వేసుకున్నా. అంటే మాకు ప్యాంట్ వేసుకున్నా మేము అండర్ ఏజ్ అనిపిస్తుండే. కానీ వాడు రేపు షార్ట్ వేసుకున్నా వాడు 25-30 అనిపిస్తాడు. అంటే దృష్టితో ఒక ఏజ్ గుర్తుపట్టే సమయం అయిపోయింది. మనం ఏం గుర్తుపట్టుకోవాలంటే ఈ అండర్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉండనివ్వండి. ఇప్పుడు అమెరికాలో తల్లిదండ్రులు కొడితే ఎట్లా పోలీస్ని పిలిచి అరెస్ట్ చేపిస్తున్నారో, రేపు ఈ కేసును ఉపయోగించుకొని సొంత తల్లిదండ్రులను కూడా లోపలేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ పోస్కో కేసులో ఏమవుతుందంటే ఈ సెక్షువల్ అబ్యూజ్ అనే వర్డ్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. వాట్ ఈజ్ సెక్షువల్ అబ్యూస్, వాట్ ఈజ్ అబ్యూజ్ అండ్ వాట్ ఈజ్ సెక్షువల్ అబ్యూస్? సెక్షువల్ అబ్యూస్కి అంటే పారామీటర్స్ ఏమి, ప్రజెంట్ పారామీటర్ ఏమి, రేపు కొన్నేళ్ళు అయినాక దీంట్లో చేంజెస్ తీసుకోవచ్చు ఏ పారామీటర్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే ఓవరాల్ చెప్పదలుచుకుంది ఏమంటే రేపటి రోజుల్లో ఈ పాస్కో కేసులు విచ్చలవిడిగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పండి, మేల్ టెంప్టేషన్ మీరు బండి భగీరథ్ అనుకోకండి. ఇక్కడ ముసలి వాళ్ళు లాస్ట్ టైం మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రోసయ్య ఉన్నప్పుడు మన నారాయణ దత్ తివారీ గవర్నర్ పొజిషన్లో ఉండి గవర్నర్ హౌస్లోనే ప్రాస్టిట్యూట్స్ని తెప్పించుకొని ఎంజాయ్ చేశారు. ఆయన వయసు 70 పైచిలుకు. ఇది టెస్టోస్ట్రోన్కి సంబంధించిన విషయం. బండి సంజయ్ కొడుకు గనక హైలైట్ అవుతుంది. ఇప్పుడు రోడ్డు మీద తిరిగే
రోడ్డు మీద తిరిగే చాలా జంటలు తేడా వస్తే పోస్కో కేసు పెట్టచ్చు. అంటే ముద్దులు ఇవ్వడము, సెక్షువల్గా ఏదైనా ప్రూవ్ అయితే, వాళ్ళిద్దరు ఇంటిమేట్ ఉన్నప్పుడు ఏ గార్డెన్లోనో ఏ రూమ్లోనో ఆ అమ్మాయి ఒక వీడియో తీయగలిగితే ఆమెకు కోపం వచ్చినప్పుడు ఈ యువకుడిపై పోస్కో కేసు పెట్టచ్చు. దీంట్లో ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఈ మైనర్ అబ్బాయి అయినా, మైనర్ అబ్బాయి మైనర్ అమ్మాయి అయినా మైనర్ అబ్బాయిపై కూడా కేసు పెట్టచ్చు. బికాస్ బాధితురాలు మైనర్, ఇది ఒకటే ఉండాలి పారామీటర్. బాధితురాలు మైనర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అబ్యూజ్, ఏజ్ ఆఫ్ ది అబ్యూజర్. వాడు ముసలి నుంచి 14 ఏళ్ల పిల్లవాడు వరకు కూడా ఈ పోస్కో కేసు కింద కేసు నమోదవుతుంది. ఇది డీసెంట్ డిస్కషన్ అబౌట్ పోస్కో. ఇప్పుడు మనము బండి భగీరథ్ చేసిన తప్పేమి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, బండి సంజయ్ అమిత్ షా షూస్ మోసి ఒక మంచి కార్యకర్త అయినా కూడా అమిత్ షా షూస్ మోసి, చెప్పులు మోసి ఆ పదవి సంపాదించుకున్నాడు. అంటే తన తల తాకట్టు పెట్టి ఆ పదవి సంపాదించుకున్నాడు. ఇది మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి బండి భగీరథ్. నా చిన్న చిన్న కోరికల వల్ల, నా చిన్న మిస్టేక్స్ వల్ల తన తల తాకట్టు పెట్టి ఆ పోస్ట్ సంపాదించుకున్న తండ్రి యొక్క, అంటే ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత, అంటే కనీస బాధ్యత. నువ్వు బండి సంజయ్కి తనయుడు కావచ్చు, నువ్వు నెక్స్ట్ లీడర్ అవుతావో లేదో నీ ఇష్టం, అది నీ కర్మ. కానీ బండి సంజయ్ ఈ పొజిషన్కి ఎలా వెళ్ళాడు? నేను చేసే కర్మల వల్ల, నా ఎమోషన్ అవుట్బర్స్ట్ వల్ల ఆయన పదవి గండం వచ్చే విధంగా నేను చేయకూడదు అని బేసిక్ ఇంగిత జ్ఞానం ఈ యూజ్లెస్ ఫెలోకి లేదు. రెండోది, ఈయన అంటే ఫొటోస్ కూడా దిగాడు. ఇప్పుడు చూడండి, వాటి అంతా ఇన్స్టాగ్రాము, ఫొటోస్, రికార్డింగ్స్ ఇది ఉన్న టైంలో ఇఫ్ ఆమె ట్రాప్ చేసిన, ఇఫ్ ఆ మైనర్ బాలిక ట్రాప్ చేసిన, ఈయన జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపు ఎవరైనా పక్కకు వచ్చి ఇట్లా సెల్ఫీస్ దిగుతుంటారు. ఆ సెల్ఫీ రేపు పాస్కో కేసు కూడా కావచ్చు. అంటే సార్ మీరు ఒక్క ముద్దు పెట్టారా నాకు ప్లీజ్ అంటే, అంటే ఇంటెన్షన్ లేకుండా కూడా ఒక ముద్దు పెడితే అది పాస్కో కేసు అయితే. ఒక అండర్ ఏజ్ గర్ల్ వచ్చి ఒక రాజకీయ నాయకుడిని, వాళ్ళ తాత ఏజ్ ఉన్న వాడిని తాత నాకు ముద్దు పెట్టు అనింది అనుకోండి. ఈ రాజకీయ నాయకుడు ముసలివాడు ఆమెకు ముద్దు పెట్టిండు అనుకోండి. ఆ ఫోటోని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చి పాస్కో కేసు నమోదు చేయండి అంటే చేసేస్తారు. ప్రూవ్ అవుతుందా లేదా అది అయినాక, తాత నీవు నన్ను ముద్దు పెట్టు, ఈమె ఆయనను ముద్దు పెడితే కేసు నమోదు కాదు. ఈ మైనర్ బాలిక ఆ మేజర్ వ్యక్తికి ముద్దు పెడితే కేసు నమోదు కాదు. ఈ ముసలివాడు ఆ మనవరాలికి ముద్దు పెట్టినా కేసు నమోదవుతుంది. తర్వాత ఆ కేసు తీవ్రతని బట్టి కేసు ముందుకు పోతుంది. కానీ ఇనిషియల్లీ కేసు మాత్రం నమోదవుతుంది. వై అంటే ఒక బాధితురాలికి ఎవిడెన్స్ దొరికింది, అది ఏ ఇంటెన్షన్తో అని కేసు నమోదైనాక ఉంటుంది. కానీ కేసు మాత్రం బేస్డ్ ఆన్ బేసిక్ ఎవిడెన్స్ కేసు నమోదు అయిపోతుంది.
కానీ ఇక్కడ ఏమంటే ఈ సెక్షువల్ అబ్యూజ్ అనేది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. దీన్ని తప్పించుకోవాలి అంటే అయినంత డీసెన్సీ, కొద్దిగా అవేర్నెస్, ఈ మాదక పదార్థాల అలవాట్లు. ఇప్పుడు మనం ఎంత అవేర్నెస్ ఉన్నా మనం తాగినాక మనపై మనకు కంట్రోల్ ఉండదు. అందుకోసమే కదా ఇన్ని క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. తాగినాక క్రైమ్స్, తాగనప్పుడు క్రైమ్స్ రెండు వేరే వేరే ఉంటాయి. తాగినప్పుడు మనపై మనకు కంట్రోల్ ఉండదు, తర్వాత మనకు కంట్రోల్ వచ్చినా లాభం లేదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము మన విజువల్ మోడ్లో అంటే కంటితో చూసి ఒక మనిషి మేజరా కాదా అని డిసైడ్ చేయలేం. కాబట్టి మనం ఎలాంటి పనులు చేసే ముందు, అంటే నేను ఉట్టి ముద్దు పెట్టుకున్నా, నేను ఉట్టి కౌగలించుకున్నా, నేను ఉట్టి తొడపై చేతులు చేసిన, లేదా ఆ అమ్మాయికి అందకుంటే నేను అమ్మాయిని ఎత్తినా, ఇవన్నీ టెక్నికల్గా లా ప్రకారం తప్పు. అంటే ఆమె అనుకుంటే, లేదా వాడు ఏం చేసినా తప్పు లేదు అని మైనర్ డిక్లేర్ చేస్తే నో ప్రాబ్లం. బట్ మైనర్ ఊహించింది అనుకోండి అది తప్పని, అది సెక్షువల్ అబ్యూస్గా మారుతుంది. మీ అందరి ఎడ్యుకేషన్ కోసం చెప్తున్నా. దీనికన్నా మంచిగా ఎవరు డిఫైన్ చేయరు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒకటే క్లాసిక్ థింగ్ ఏమంటే, ఆమె 18 years లోపల ఉండి ఆమెకు తప్పనిపిస్తే సొంత తండ్రిపై కూడా కేసు వేయచ్చు. ఆమెకు తప్పనిపించి ఎవిడెన్స్ ఉండి తండ్రిపై కూడా కేసు వేయచ్చు, కేసు నమోదవుతుంది. కనుక తండ్రి కూడా అప్రమత్తంగా ఉండాలి. రిలేటివ్స్ కాదండి, తండ్రి కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న చిలిపి చేష్టలు, మనము ఆ పిల్లని అదుపులో పెట్టడానికి చేసే అబ్యూజివ్ థింగ్స్, అబ్యూజ్ అంటే నోటితో తిట్టడము. ఇప్పుడు చాలా మటుకు ఫీమేల్ ఇది ఉంటే, మైనర్ ఉంటే కేసు తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదే మగ పిల్లవాడు 17 years లోపల ఉండి ఏదైనా ఒక ఆంటీ వచ్చి సతాయించినా కేసులు కూడా నమోదు కావు. ఎందుకంటే ఈ బాబు దాన్ని సెక్షువల్ అఫెన్స్ అనుకోడు, దాన్ని ఒక గిఫ్ట్గా భావిస్తాడు. ఇక్కడ అమ్మాయిలు కూడా గిఫ్ట్గా భావిస్తే కానీ ఆమెకు కోపం వచ్చింది అనుకోండి, ఆమె ఈజీగా కేసు నమోదు చేస్తే కేసు అయిపోతుంది. కానీ 17 years బాలుడు కేసు నమోదు చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 17 years బాలుడు అంటే నేను బాగా అట్రాక్టివ్గా ఉన్న, ఆంటీలు కూడా నన్ను సతాయిస్తున్నారు, అమ్మాయిలు కూడా నా వెంట పడుతున్నారు అంటే ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాడు. ఇక్కడ అమ్మాయిలు కూడా ప్రైడ్గా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు తల తిరిగితే మాత్రం ఇది పోస్కో కేసు అవుతుంది. కాబట్టి సమాజం ఎంత ఓపెన్ అప్ అవుతున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ చెప్పింది, మీ భార్య వేరే వాడితో అంటే రిలేషన్ పెట్టుకున్నా మీరు ఆమెపై యాక్షన్ తీసుకోలేరు, ఆమెకు హక్కులు ఉన్నాయి. వేరే వాడితో నీకు పెళ్లి చేసుకొని వేరే వాడితో ఉండే హక్కు ఆమెకు ఉంది, సెక్షువల్ ప్రిఫరెన్స్ ఆమెకు ఉంది. నీవు ఫిజికల్గా లేదా ఏమీ చేయలేవు, నీవు డైవోర్స్ మాత్రం ఇవ్వగలవు. భార్యకు వేరే వాడితో ఉండే సెక్షువల్గా గడిపే హక్కు ఉంది, భర్త ఏమీ చేయలేడు. ఒకే ఒక థింగ్ చేయగలడు, డైవర్స్ కోసం అప్లై చేయగలడు. అదే భర్త ఇలాంటి పని చేస్తే కేసు నమోదు చేయొచ్చు. భర్త భార్య ఉండి కూడా వేరే ఆమెతో ఉంటే కేసు, అడల్టరీ కేసు నమోదు చేయొచ్చు. కానీ భార్య వేరే వాడితో ఉన్న ఎవిడెన్స్ ఉన్న భర్త ఏమీ అనలేడు, ఏమి చేయకూడదు, లీగల్గా డైవోర్స్ అప్లై చేయొచ్చు, లేదా నోరు మూసుకొని కూర్చోవాలి. అంతేగాని ఈమె
వేరే వాడితో గడుపుతుంది అని పోలీస్ కేసు కూడా నమోదు చేయలేరు. అడల్టరీ కేసు ఓన్లీ మెన్స్కి అప్లై అవుతుంది, ఉమెన్స్కి అప్లై కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అందుకోసం ఈ లా తెలవంగానే ఆడవాళ్ళు ఎంపవర్డ్ ఫీల్ అవుతున్నారు. నేనేమన్నా చేయొచ్చు, నా భర్త కొద్దిగా పట్టించుకోకపోతే నేను ఏమన్నా చేయొచ్చు, భర్తకు దొరికినా నన్ను ఏం చేయలేడు ఎక్సెప్ట్ డైవోర్స్. ఆ డైవోర్స్ ఏంగానే నేను కూడా అత్త మామలపై అబ్యూస్ చేస్తున్నారని ఒక కేసు వేసి వాళ్ళ నోరు మోపించచ్చు. అంటే లా ఎంపవర్ చేసి సొసైటీలో క్లాషెస్ వచ్చినట్టు చేస్తున్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నేను 18, 17, 17.5, 17 సంవత్సరాల 11 నెలల, 17 సంవత్సరాల 11 నెలల 15 రోజుల ఎలా గుర్తుపట్టాలి? నేను అంటే ఒక మేల్, ఒక అబ్బాయి, ఒక అడల్ట్ పర్సన్ అమ్మాయి యొక్క ఏజ్ని ఎట్లా గుర్తుపట్టాలి అంటే ప్రతి అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా సర్టిఫికెట్ చూసి మాట్లాడాలి. లేదా ఫిజికల్గా కాంటాక్ట్ అంటే ఆమెను కౌగిలించుకుంటే కానీ ముద్దు పెట్టుకుంటే కానీ 18 ఏళ్ల లోపల ఉంటే కేసు నమోదు అవుతుంది. కాబట్టి 18 ఏళ్ళు దాటిందా లేదా అది కూడా చూసుకోవాలి. 18 ఏళ్ళు దాటినా కేసు నమోదు అవుతుంది. ఫస్ట్ ఆమెకి ఇష్టం ఉన్నా అయినాక ఆమెకి ఇష్టం లేదనుకోండి 18 ఏళ్ళ, అప్పుడు కూడా సెక్షువల్ హరాస్మెంట్ కింద కేసు నమోదు అవుతుంది. అంటే ఆడవాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసింది ఎవరు? మగవాళ్ళు మాత్రమే. మనం చిన్న చేసే చిలిపి పనులు, మనం సహజంగా చేసే ఇవి రేపు ఒక కేసుగా నమోదు కావచ్చు. అది మనం కావాలని సెల్ఫీలు, కావాలని వీడియోలు, కావాలని చేసి మనం భద్రపరచుకుంటే అది మనకే ఒక ఎవిడెన్స్గా తయారు కావచ్చు. కాబట్టి ఇలాంటి ప్రపంచంలో ఇప్పుడు బండి భగీరథ్ కేసు పక్కా కేసు, అది వీడియో ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఆయన మీద కేసు నమోదయ్యి ఆయన లోపల ఉంటాడు. బండి సంజయ్ ఏమన్నా చమత్కారాలు చేస్తే తెలియదు కానీ నార్మల్గా అయితే ఆయన బండి భగీరథ్ లోపల ఉంటాడు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఒకటే, ఇలాంటి కేసెస్ చాలా నమోదు కాబోతున్నాయి. ఇప్పుడు సింపుల్ అండి, బండి భగీరథ్పై కేసు నమోదైంది. రేపు బండి సంజయ్ తలుచుకుంటే ఇలాంటి ఒక 20-30 మందిని మైనర్ అమ్మాయిలను వదలవచ్చు, వందలాది రాజకీయ వాళ్ళని ట్రాప్ చేయొచ్చు, ఏదో విధంగా ట్రాప్ చేయొచ్చు. ఇప్పుడు 17 years ఉండి డబ్బు కోసం ఆశపడి ఏమైనా చేయగల వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని రాజకీయ వ్యక్తులపై వదిలేస్తే రేపు వందలాది పోస్కో కేసులు రెడీ అవుతాయి. దీనికి అంతా సొల్యూషన్ ఏమంటే ఒక మనిషి యొక్క సెల్ఫ్ కంట్రోల్, విచక్షణ జ్ఞానం, తనపై తనకు ఉండవలసిన కంట్రోల్, తాగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మగవాళ్ళు తాగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, ఫ్రెండ్స్, పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తప్పు అనుకుంటే తప్పు, ఒప్పు అనుకుంటే ఒప్పు. కాబట్టి మనం తప్పు వైపు వెళ్ళకూడదు, అయినంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మాటలే అవసరం లేదు, లేదా కాన్సిక్వెన్సెస్ కోసం రెడీగా ఉండాలి. నేను చెప్పదలుచుకుంది ఒకటి, చట్టంపై మనకు అవగాహన ఉండాలి. ఆ చట్టము ఎప్పుడు 24 hours అంటే అమల్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక ప్రాబ్లం అంటే మనం ఒక పని చేసేటప్పుడు లీగాలిటీ గురించి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఉండాలి. ఇలా ఉంటే ఎలా బతకొచ్చండి అంటే నేటి ప్రపంచంలో ఇలాగే బతకాలి.
చట్టం టెక్నికల్ గ్రౌండ్స్ వస్తుంది, ఎమోషనల్ గ్రౌండ్స్ చూడదు. సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో అఫెన్స్ జరిగింది చూడదు. అది అఫెన్స్ జరిగిందా లేదా. లేదండి ఆమె 17 ఇయర్స్ 11 months 22-25 days అయినా నాకు తెలియదండి, 5 days డిఫరెన్స్ అంటే లేదు, 18 లోపల ఉంటే ఇది పాస్కో కేసు. షీ ఈజ్ ద చైల్డ్. ఆమె ఏమంటే ఆమె ఒక ఆంటీలాగా కనిపిస్తుంది, అది కాదు. 17 years 11 months 20 days అయినా కేసు నమోదు అవుతుంది టెక్నికల్ గ్రౌండ్స్ మీద. కనుక మనం మేకప్ చూసుకొని ఆమె చీర కట్టుకుందని, ఆంటీలాగా ఉందని, మెచ్యూర్ అనిపిస్తుందని, ఆమెనే ముద్దు పెట్టమన్నది నేను పెట్టా అని మీరు ఎన్ని కుంటి సాకులు చెప్పినా లా ముందర టెక్నికల్ గ్రౌండ్స్లో అది తప్పైతే తప్పే. దీనికి ఎస్కేప్ రూట్ లేదు. వీడియో ఎవిడెన్స్ ఉంటే, వీడియో ఎవిడెన్స్ సరిపోదు అనుకున్న కొన్ని అదర్ టెస్ట్తో ఎవిడెన్స్ ప్రూవ్ అయితే పాస్కో కేసు నమోదవుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఒక లా ఇమ్మెచ్యూర్ ఇన్నోసెంట్ పిల్లల్ని కాపాడడానికి ఒక గట్టి లా ఉంది. ఆ పిల్లలు ఇన్నోసెంటా కాదా అనేది లా ప్రూవ్ చేయాలి. కనుక ఆ లా ప్రూవ్ చేసే వరకు మీరు నిందితులే. కాబట్టి ఇక్కడ ఎస్కేప్ ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. లా ఉందని మీకు ఎప్పుడూ అవగాహన ఉండాలి అని అందరినీ కోరుకుంటూ, బండి భగీరథ్ తప్పకుండా తప్పు చేశాడు. తాగి తప్పు చేశాడా, తాగకుండా తప్పు చేశాడా, తన తండ్రి హోదా చూసి తప్పు చేశాడా, ఎమోషన్కి గురయ్యాడా, టెస్టోస్ట్రోన్కి గురయ్యాడా, ఆమె అందానికి పడిపోయాడా, అవన్నీ ఇర్రెలవెంట్. ఆమె 18 ఏండ్ల అంటే లోపలున్న అమ్మాయ కాదా? అమ్మాయి అయితే ఈయన చేసిన పని తప్పైతే అది పాస్కో కింద కేసు నమోదై తీరుతుంది. కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం.